అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరినీ పక్కన పెడితేనే ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తూనే ఉంటామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వడానికి సాధ్యం కాదని కాపు కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిన వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఎలా అంటకాగుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఎన్డీఏ గెలుపు తథ్యమన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుపాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపైన, రూరల్ నుంచి పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించారని కోరారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూరల్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. 3 పార్టీల కూటమి లక్ష్యం ఒకటేనని, తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులే గెలిచేలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. జనసేన రూరల్ అధ్యక్షుడు చప్పా చిన్నారావు మాట్లాడుతూ రాష్ట్రం అధోగతి పాలు కావడానికి, యువత పెడదోవ పట్టడానికి ప్రభుత్వమే కారణమన్నారు. బీజేపీ నాయకుడు ఆకుల శ్రీధర్, జనసేన నాయకుడు ముద్రగడ జమ్మి మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. కొంతమంది అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, దిగిపోయే ప్రభుత్వానికి మద్దతు పలికి అభాస్పాలు కాకండి, మీరు న్యూట్రల్గా ఉండండి. గత చరిత్ర చూశారు. 16 నెలలు జైల్లో ఉండి ఎంతమంది అధికారులు జైలు పాలు చేశాడో చూశారు. మీరు కూడా జైలు పాలు కావాలంటే మద్దతు ఇస్తానే ఉండండి. రేపు ప్రభుత్వం మారాక మీ తెప్పలో భగవంతుడు కూడా పడడు ఇలా చేస్తే. ఎలక్షన్ కమిషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వెంటనే ఈ ఎవరైతే కొమ్ము కాసే, తప్పులు కమ్ముడు కాసి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే అధికారులు, ప్రజాస్వామ్య హక్కులు హరిస్తున్న, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న, తప్పుడు ప్రచారం చేస్తున్న అధికారులందరినీ కూడా వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇసుక తవ్వుతున్నారు, డెడ్జింగ్ జరుగుతూ ఉంది. డెడ్జింగ్ జరుగుతుందా లేదా మీరంతా తెలిసారు. కలెక్టర్ గారు డెడ్జింగ్ జరగటం లేదని రిపోర్ట్ చేస్తారు. ఆమె ఎంత వైఎస్ఆర్ పార్టీకి ఒత్తాస పడుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఈ రోజుకి బ్రిడ్జి దగ్గర డెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. ఒక పక్కన బ్రిడ్జి కుంగిపోయింది అనుకుంటున్నా ఉన్నాం. ఎలా చేస్తారండి? ఎస్జిటి వాళ్ళు టీం వస్తే ఆ కాసేపు పక్కన తుప్పల్లో పెట్టారు మిషన్లంతా. ఇప్పుడు వెళ్దాం, పదండి చూద్దాం, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్దాం. ఎక్కడ చూసినా భారీ ఎత్తున డెడ్జింగ్ పెట్టి ఆనకట్టుకు దగ్గరగా, బ్యారేజీకి దగ్గరగా, బ్రిడ్జీలకు దగ్గరగా తవ్వేస్తూ ఉంటే వాటర్ స్కార్వింగ్ ఏర్పడి ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. దోపిడీ, భయంకరమైన దోపిడీ. అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారో తెలియని పరిస్థితి. మద్యం, నాసిరకం మద్యం ముఖ్యమంత్రి గారి ఇలాకాలో తయారు చేసి సప్లై చేస్తే కిడ్నీలు లివర్ పోయి యువకులు చచ్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం రూరల్లో నేను పోటీ చేస్తూ ఉన్నాను. అలాగే పార్లమెంటుకి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఒక గుర్తు కమలం, ఒక గుర్తు సైకిల్. మిత్రపక్షంగా జనసేన కూడా సీట్ల సర్దుబాటులో నిడదవోలులో సీటు తీసుకున్నారు. అట్లాగే పక్కన రాజానగరంలో కూడా జనసేన పోటీ చేస్తూ ఉంది. ఈ 3 కూడా రాజమండ్రి సిటీలో కూడా తెలుగుదేశం, అదేవిధంగా కమలం గుర్తున్నాయి. ఈ మొత్తం ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలో అన్ని సీట్లు గెలిచే లక్ష్యంలో కలిసి ప్రయాణం చేయాలనే నిర్ణయంలో వచ్చాం. ఇక్కడ ముందుగా మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. హౌసింగ్ స్కీమ్లోనే ఇళ్ళు భారీగా కట్టి ఇవ్వడానికి కూడా మనం నిర్ణయం తీసుకున్నాం, సవినయంగా మనవి చేస్తున్నాం. ఇవాళ కుట్రల కుతంత్రాలతో తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రం నష్టపోద్ది. ఒక్కసారి అన్నాడు, దగాబడ్డారు. అన్ని వర్గాల ప్రజలు దగాబడ్డారు. మహిళల దగ్గర నుంచి, దళిత వర్గాల దగ్గర నుంచి, బలహీన వర్గాల దగ్గర నుంచి అన్ని స్కీములు దగా చేశారు. చేతి ఒత్తులు సర్వనాశనం అయిపోయినాయి. పన్నుల భారం పెరిగిపోయింది. ఇంటి పన్ను, చెత్త పన్ను భారీగా పెంచాడు. మరోవైపు ఏమో కరెంటు రేట్లు పెంచాడు. మళ్ళీ ఇవాళ బాధాడు. ట్రూప్ ఛార్జీలు మళ్ళీ బిల్లులో వేస్తూ ఉన్నాడు. సకాలంలో పన్ను చెల్లిస్తే 5% రాయితీ అని 10% పెంచి వాళ్ళ బిల్లులు కట్టమని ప్రతి వాళ్ళని కూడా బాధిస్తూ ఉన్నారు. ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వం మనకు అక్కర్లేదు. మన బిడ్డలు వలసపోతూ ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు వలసపోయే దౌర్భాగ్య స్థితి తెచ్చాడు. ఒక పరిశ్రమ లేదు, పరిశ్రమలన్నీ పారిపోయినాయి. లంచాల కోసం వాళ్ళ ఆయన పెట్టిన ఇబ్బందుల వల్ల పరిశ్రమలన్నీ తరలిపోయినాయి.